ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్మించిన కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని, 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఉద్దానం ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందని పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు. లోక్సభలో నిన్న జరిగిన ఘటనపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఇంధన పొదుపు పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోజు నుండి దేశవ్యాప్తంగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక గగన్యాన్ ప్రాజెక్టుకు అవసరమైన వ్యవస్థను దేశీయంగానే అభివృద్ధి చేయాలని నిర్ణయించామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. వార్తల వివరాలు: శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్మించిన కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని, 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులకు చికిత్స అందించడంతో పాటు సమస్య గల కారణాలపై పరిశోధనల నిమిత్తం 85 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. అంతకుముందు 700 కోట్ల వ్యయంతో కంచిలి మండలం మకరాంపురంలో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును ముఖ్యమంత్రి జాతికి అంకితం చేశారు. అనంతరం పలాస రైల్వే గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ, ఉద్దానం ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఎట్టకేలకు ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటు జరిగిందని మంత్రి వివరిస్తూ, ఈరోజు పలాస నియోజకవర్గం, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో ప్రారంభించుకుంటున్నటువంటి ఈ 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, మరి అలాగనే 700 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి కూడా ఇదొక నిజంగా చెప్పాలి అంటే అతిపెద్ద భగీరథ ప్రయత్నం సార్. ఇది అనేకమైనటువంటి అడ్డంకులు దాటుకొని ఈ భగీరథ ప్రయత్నం ఈ రోజు ఇచ్చాపురం చివరున్నటువంటి పురుషోత్తపురం సైతం వెళ్తా ఉందంటే నిజంగా ఇది మీ సంకల్పానికి నిదర్శనమని సందర్భంగా మీకైతే తెలియజేస్తా ఉన్నాం సార్. లోక్సభలో నిన్న జరిగిన అవాంఛనీయ ఘటన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక మంత్రులతో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మంత్రులు ప్రహ్లాద్ జోషి, అనురాగ్ సింగ్ ఠాకూర్, పీయూష్ గోయల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు భద్రతా వైఫల్యంపై లోక్సభ సచివాలయం చర్యలు చేపట్టింది. ఘటన జరిగిన సమయంలో విధుల్లో ఉన్న 8 మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేశామని అధికారిక వర్గాలు వెల్లడించాయి. లోక్సభలో నిన్న జరిగిన ఘటనపై పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాలు ఈరోజు ఆందోళన చేపట్టాయి. ఈ ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే భద్రతా వైఫల్యంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. వారి ఆందోళనల మధ్య సభ కొంతసేపు సాగింది. అయితే విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకువెళ్లి నినాదాలు చేయడంతో స్పీకర్ వారిని వారించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ భద్రతా వైఫల్యంపై చర్చకు విపక్షాలు పట్టుబడడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 1 గంట వరకు వాయిదా వేశారు. అంతకుముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభలో మాట్లాడుతూ, ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారని, దీనిపై స్పీకర్ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. పాసులు ఇచ్చే విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరిగిన మాట వాస్తవమేనని, దేశంలో ప్రతి రాష్ట్రంలో పెరిగాయని, ధరల పెరుగుదల అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జరిగిన సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, స్థూల జాతీయోత్పత్తిలో రాష్ట్రం 4 ఏళ్లలో ప్రగతి సాధించిందని తెలిపారు. శాసనసభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, రాష్ట్రంలో పేదలందరికీ విద్య, వైద్యం, సంక్షేమం అందించామని వెల్లడించారు. ప్రతిష్టాత్మక గగన్యాన్ ప్రాజెక్టుకు అవసరమైన ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ECLSSను దేశీయంగానే అభివృద్ధి చేయాలని నిర్ణయించామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. గోవాలో నిర్వహించిన మనోహర్ పారికర్ విజ్ఞాన్ మహోత్సవ్ 2023లో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, ఇస్రో రాకెట్లు మాత్రమే రూపొందిస్తుందని, ECLSS టెక్నాలజీని అభివృద్ధి చేసిన అనుభవం లేదని తెలిపారు. గగన్యాన్ ప్రాజెక్టుకు అవసరమైన ఈ పరిజ్ఞానాన్ని ఇతర దేశాల నుంచి తీసుకోవాలని భావించామని, దీనికోసం చాలామందితో చర్చించినా ఎవరూ ముందుకు రాలేదని పేర్కొన్నారు. ఫలితంగా తమ దగ్గర ఉన్న పరిజ్ఞానంతో భారత్లోనే దీన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించామని ఇస్రో చైర్మన్ వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
తిరుపతిలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర రెండవ రోజు కొనసాగుతోంది. నగరంలోని 8వ వార్డులో ఈ ఉదయం వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రచార రథం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను అధికారులు ప్రజలకు వివరించారు. విశ్వకర్మ యోజన కింద తమకు స్వయం ఉపాధి లభించిందని, కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్లు అందించిందని మహిళలు ఈ సందర్భంగా తెలియజేశారు. ఉజ్వల యోజన కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కూడా కేంద్ర ప్రభుత్వం అందించిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఆయుష్మాన్ భారత్ కింద ఉచిత వైద్యం మందులు పంపిణీ చేయడమే కాకుండా 5 లక్షల రూపాయల విలువ చేసే హెల్త్ కార్డులను కూడా అందించారని లబ్ధిదారులు పేర్కొంటూ, రేణుక, మాది పేదరిక కుటుంబము. మాకు ఇక్కడ వచ్చి ఆయుష్మాన్ భవ కింద డాక్టర్స్ గానీ మందులు మెడిసిన్ గానీ ఫ్రీగా ఇస్తున్నారు. మా ఆయనకి ఈ మధ్య హెల్త్ బాగాలేని వచ్చింది, ఫ్రీగానే మెడిసిన్స్ ఇస్తున్నారు. దాని ద్వారా మాకు అందరికి హ్యాపీగా ఉంది. ప్రైవేట్ పోవాలంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది, మేము అంత అమౌంట్ పెట్టలేకుండా ఉన్నాము. ఇప్పుడు ఆశా వర్కర్ల ద్వారా అన్ని తెలుసుకుంటా అన్నాము, ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము. ఇంధన పొదుపు పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోజు నుండి దేశవ్యాప్తంగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. సహజ వనరుల లభ్యత రోజురోజుకు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక పురోగతికి మూలమైన ఇంధనాన్ని ఆదా చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏటా డిసెంబర్ 14వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. విద్యుత్ పొదుపుతో పాటు పర్యావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారిస్తోంది. మన దేశంలో 2070 నాటికి కర్బన ఉద్గారాలను జీరో స్థాయికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి తోడ్పాటు అందిస్తున్న మొదటి 10 రాష్ట్రాల్లో మన రాష్ట్రానికి చోటు లభించడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 108వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు ఈ నెల 29వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. మిగ్జామ్ తుఫాను బాధితులను వెంటనే ఆదుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లాలో మిగ్జామ్ తుఫాను కారణంగా వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డిని కలిసి ఈరోజు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ అంచనా ప్రకారం మొత్తం 18 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం కలిగిందని తెలిపారు. మొదటి విడతగానైనా కొంతమంది రైతులను ఆదుకునేందుకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. గ్రూప్ 4 ఉద్యోగాలకు గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లలో 1-2 కోడ్ పేపర్లు రాసిన అభ్యర్థుల మార్కుల జాబితాలు విడుదల చేశామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ జాబితాలను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, ఈ పోస్టుల భర్తీలో తదుపరి ప్రక్రియను సంబంధిత జిల్లాల కలెక్టర్లు పూర్తి చేస్తారని ఒక ప్రకటనలో వివరించింది. అదేవిధంగా 3, 4, 5, 6 కోడ్ పేపర్లు రాసి ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన వారి జాబితాను వెబ్సైట్లో ఉంచామని పేర్కొంది. వారికి ఈ నెల 21వ తేదీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలకు హాజరయ్యేందుకు మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు అంగీకరించారని నిర్వాహకులు తెలిపారు. ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ, చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ మహాసభలు నిర్వహించనున్నారు. ఆంధ్రమేవ జయతే అనే నినాదంతో తెలుగు భాష వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేలా 2024 జనవరి 5, 6, 7 తేదీల్లో శ్రీ రాజరాజ నరేంద్రుల వారి పట్టాభిషేక మహోత్సవ సహస్రాబ్ది సందర్భంగా రాజమహేంద్రవరంలో ఈ మహాసభలు జరగనున్నాయి. వైనాట్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ దే అధికారం నినాదంతో వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అధ్యక్షతన విజయవాడ ఆంధ్రరత్న భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ తొలిరోజు సమావేశం నిన్న జరిగింది. మరో 2 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్మించిన కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఉద్దానం ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందని పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు. లోక్సభలో నిన్న జరిగిన ఘటనపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఇంధన పొదుపు పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోజు నుండి దేశవ్యాప్తంగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక గగన్యాన్ ప్రాజెక్టుకు అవసరమైన వ్యవస్థను దేశీయంగానే అభివృద్ధి చేయాలని నిర్ణయించామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.